హలో అండి, నేను మీ అపర్ణ. ఈరోజు నేను గుత్తొంకాయ కర్రీ పచ్చిమిరపకాయలతో చేయడం చూపిస్తాను. జనరల్గా మనం ఎప్పుడు ఎండుమిర్చితోనే చేసుకుంటాము. ఇట్లా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక స్పూన్ ఆయిల్లో ఒక 10 పచ్చిమిర్చి, కొంచెం అల్లము, కొంచెం వెల్లుల్లి అన్నీ వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, అక్కడ కలర్ మారాయి పచ్చిమిర్చి, అంతవరకు వేయించుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అన్నీ అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం చల్లగా అవ్వనివ్వాలి. తర్వాత ఒక స్పూన్ పల్లీలు మంచిగా వేయించుకోండి. తర్వాత ఒక స్పూన్ నువ్వులు బాగా దోరగా వేయించుకోవాలి. నేను తీసుకుంది 200 గ్రామ్స్ వంకాయలు మాత్రమే, సో స్టఫింగ్ కోసం కొంచెం కొంచెమే తీసుకుంటున్నాను. అందులో కొంచెం లవంగ, యాలుకలు, కొంచెం చెక్క, కొద్దిగా ఎండి కొబ్బరి అన్నీ పచ్చివాసన పోయే వరకు నీట్గా వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లితో పాటు ఈ పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, మసాలా దినుసులు అన్నీ కలిపి మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, మీరు కావాలంటే డైరెక్ట్గా హోమ్మేడ్ గరం మసాలా ఉన్నా కూడా వాడుకోవచ్చు. కొంచెం పసుపు, చిన్న స్పూన్ ధనియాల పొడి, ఉప్పు సరిపడా, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం బెల్లము టేస్ట్కి సరిపడా. కొద్దిమంది తీయగా ఇష్టపడతారు, కొద్దిమంది ఎక్కువ తీపి ఇష్టపడరు. మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఫైన్ పేస్ట్. తర్వాత వంకాయలకి తోకలు కత్తిరించండి, నేను చూపిస్తున్నాను కదా అలా. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఫైన్గా చాప్ చేసుకోండి. మనం జనరల్గా గుత్తొంకాయకి ఎలా కట్ చేసుకుంటామో వంకాయలు అలా కట్ చేసుకోండి. ఒక్కొక్క వంకాయలో మనం చేసుకున్న స్టఫ్ నీట్గా స్టఫ్ చేయండి. పల్లి, నువ్వులు, కొబ్బరి అన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి. ఎప్పుడు రొటీన్గా ఎండుమిరపకాయలతోటి చేసుకుంటాం కదా, ఇలా కూడా ట్రై చేయండి, డిఫరెంట్గా బాగుంటుంది, కారం కారంగా. తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్, అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొంచెం కరివేపాకు, మనం స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు, అన్నీ నీట్గా అరేంజ్ చేసుకోండి. కొంచెం అలా కలుపుకొని ఒక్క వంకాయని జాగ్రత్తగా తిప్పుకొని విరిగిపోకుండా తిప్పుకొని నీట్గా మూత పెట్టుకోండి. వంకాయలు కొంచెం మెత్తబడ్డ తర్వాత మనం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంటుంది కదా, అది మొత్తం వేసి కొంచెం వేయించాక మిగిలిన వాటర్ అంతా పోసి ఒక్కసారి నీట్గా కలపండి.
కలిపి మూత పెట్టండి. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఎగ్జాక్ట్గా 7 మినిట్స్కి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ ఉడికిందండి వంకాయ. ఇప్పుడు మనం చింతపండు రసం వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి పులుపు మీరు ఎలా ఇష్టపడతారో అలా. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా పచ్చిమిర్చితో చేసిన గుత్తొంకాయ ఎంజాయ్ చేయండి.